హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాఫ్ట్వేర్ టాక్స్. ఈరోజు మనం స్పిరిట్ ఒక ఫస్ట్ లుక్కి పోస్టర్కి కూడా ఎలా రాయాలో చూద్దాం. దానికంటే ముందు ప్రివ్యూ చూడండి, మీకు ఐడియా వస్తుంది. ఎందుకంటే ఇది ఇన్స్టాలో ట్రెండింగ్ అవుతున్న స్కిట్ ఇన్ ద వీడియో. ఫస్ట్ మీరు ఈ డాక్యుమెంట్ ఓపెన్ చేయండి. ఈ డాక్యుమెంట్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలానే ఒకవేళ మీరు ఇన్స్టా నుండి వచ్చింటే మీకు ఆల్రెడీ నేను డిఎం చేశానమాట. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ మీరు ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఫస్ట్ టైం సెటప్కి ఇంటర్నెట్ అనేది అవసరం. ఎందుకంటే మనం కొన్ని లైబ్రరీస్ అనేవి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. NumPy, ఓపెన్సీవి ఆ లైబ్రరీస్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం అయితే మనకి ఇంటర్నెట్ అనేది అవసరం. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ఫోల్డర్ కనిపిస్తుంది కదా, స్పిరిట్ రిసోర్సెస్ అని. అక్కడికి వచ్చేసి మీరు క్లిక్ చేస్తే మీకు అనేది స్పిరిట్ కోడ్ ఒక ఫోల్డర్కి రీడైరెక్ట్ అవుతుందన్నమాట. సో ఇక్కడ చూసినట్టయితే మీకు స్పిరిట్ కోడ్ అనేది ఫోల్డర్ కనిపిస్తుంది కదా, దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయితే అయిపోయింది. సో మీరు కొద్దిసేపు వెయిట్ చేసినట్టయితే డౌన్లోడ్ అనేది పూర్తవుతుంది. ఇక్కడ కావాలంటే మనం చూడొచ్చు, మనకు స్పిరిట్ కోడ్ అనేది డౌన్లోడ్ అయిపోయిందనమాట. సో ఇది అనేది ఏంటంటే జిప్ ఫైల్. ఈ జిప్ ఫైల్ అనేది మనకు డౌన్లోడ్స్లో ఉంటుంది. డౌన్లోడ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ చూశారు కదా, జిప్ ఫైల్ ఉంది. దీన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే మనకనేది అది ఫోల్డర్గా వస్తుంది. సో ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే సో ఎక్స్ట్రాక్ట్ ఎక్కడైతే అవ్వాలో అడుగుతుందనమాట, అక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసేసుకోండి. ఇక్కడ మనకు ఫోల్డర్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది, స్పిరిట్ కోడ్ అని. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం విజువల్ స్టూడియో కూడా ఓపెన్ చేయాలి. దానికోసం ఇక్కడ సెర్చ్ బార్లోకి వెళ్ళేసి విజువల్ స్టూడియో అని సెర్చ్ చేస్తే విఎస్ కోడ్ అనేది ఓపెన్ అయింది. సో న్యూ విండో ఓపెన్ చేసుకొని, సో ఒకవేళ మీ ల్యాప్టాప్లో విఎస్ కోడ్ లేదంటే ఏం ప్రాబ్లం లేదు. మీకు చాలా ట్యూటోరియల్స్ అనేది యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్నాయి. మీరు వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు మనం ఇందులోకి మనం డౌన్లోడ్ చేసుకునే ఫోల్డర్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంపోర్ట్ చేసుకోవడం కోసం మనం ఇక్కడ ఓపెన్ ఫోల్డర్ మీద క్లిక్ చేసుకోవచ్చు, లేదంటే ఫైల్లోకి వెళ్ళేసి ఇక్కడ ఓపెన్ ఫోల్డర్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకు అనేది అడుగుతుంది. ఎక్కడ డౌన్లోడ్ చేసుకున్నాం, మనం డౌన్లోడ్లో ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం కాబట్టి అక్కడికి వెళ్ళేసి స్పిరిట్ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ ఫోల్డర్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఆ ఫోల్డర్ అనేది మనకు విఎస్ కోడ్లోకి ఇంపోర్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ కోడ్ మీద క్లిక్ చేద్దాం. సో ఇది అన్నమాట అసలైన కోడ్. సో ఇప్పుడు మనం చేయాల్సిన నెక్స్ట్ పని ఏంటంటే, మనకి రిక్వైర్ లైబ్రరీస్ ఉన్నాయి కదా, వాటిని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దానికోసం మనం ఏం చేయాలి, టెర్మినల్లోకి వెళ్ళేసి న్యూ టెర్మినల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం కమాండ్ అనేది రన్ చేయాల్సి ఉంటుంది. మీకు ఆ కమాండ్ అనేది నేను ఆల్రెడీ డాక్యుమెంట్లో అయితే ప్రొవైడ్ చేశాను, అందులో ఉంటుంది. ఇక్కడ పిప్ ఇన్స్టాల్ అని ఉంది కదా, దాన్ని మీరు సింపుల్గా కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ విజువల్ స్టూడియో కోడ్లోకి వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోండి. సో నేనైతే పేస్ట్ చేశాను. సో ఇంతకుముందు మీ దాంట్లో ఈ లైబ్రరీస్ ఉంటే ఏం ప్రాబ్లం లేదు, సింపుల్గా ఎగ్జిక్యూట్ అయ్యేసి మీ దగ్గర లైబ్రరీస్ ఉంటే అప్డేట్ అవుతుంది. ఒకవేళ మీ దగ్గర లైబ్రరీస్ లేకపోతే మళ్ళీ ఇన్స్టాల్ అవుతాయన్నమాట. సో నేను రన్ చేశాను, చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ నా దగ్గర లైబ్రరీస్ ఉన్నాయి కాబట్టి ఆ లైబ్రరీస్ అనేది అప్డేట్ అయ్యాయి. సో ఒకవేళ మీ దగ్గర లేకుంటే అవి మళ్ళీ ఇన్స్టాల్ అవుతాయన్నమాట. సో ఇది నెక్స్ట్ స్టెప్, క్లియర్గా గమనించండి. ఇక్కడ ఇమేజ్ పాత్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇన్పుట్ జేపీజీ అని ఉంది కదా, దాన్ని తీసేసి సో ఇప్పుడు ఇక్కడ మనం పిక్చర్ పాత్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏ పిక్చర్ పాత్, ఇక్కడ ఫస్ట్ లుక్ అని ఉంది కదా, దాని మీద రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే మనకి కింద కాపీ పాత్ అని కనిపిస్తుంటుంది. ఎస్, సో దీని మీద మనం క్లిక్ చేసి ఆ పిక్చర్ కాపీ పాత్ని ఇక్కడ మనం పేస్ట్ చేయాలి. సో పేస్ట్ చేద్దాం. ఎస్, సో ఇంతటితో 100% ఆఫ్ ద ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. కాకపోతే మీరు రెబల్స్ అయితే మీకు ఒక హైప్ ఇచ్చే మ్యాటర్ చెప్పబోతున్నా. యాక్చువల్లీ ఇది కోడ్లోనే చేద్దాం అనుకున్నా, కాకపోతే అప్పుడు మర్చిపోయా. ఇప్పుడు మీకు ఒక సింపుల్ ట్రిక్ చూపిస్తా. సో ఇప్పుడు ఇక్కడ సెర్చ్ బటన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసేసి ఇక్కడ స్కెచ్ రివీల్ అని ఉంటుంది, దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ సెర్చ్లో తీసుకెళ్ళి పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత సో ఇక్కడ రీప్లేస్ అనేది ఆర్ ఈజ్ జనరేటింగ్ అని మనం టైప్ చేద్దాం. ఇది ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఏంటంటే విండో ఉంటుంది కదా, ఆ విండోలో స్కెచ్ రివీల్ ప్లేస్లో మనకి ఆర్ ఈజ్ జనరేటింగ్ అని వస్తుంది. సో మనం క్రియేట్ చేసేది ఆరానే కదా. రెబల్స్ మీకోసమే మరీ ముఖ్యంగా చెప్తున్నా, ఇది ఆప్షనల్ స్టెప్,
అందరూ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. సో, ఇలా చేయడం వల్ల ఇంకా కొద్దిగా అనేది మనకు హైప్ అనేది వస్తుంది. సో, నెక్స్ట్ ఇది మనం చేయాల్సిన పనేం లేదు. డైరెక్ట్‌గా ఎళ్లి సింపుల్‌గా రన్ చేస్తే మనకు కావాల్సిన అవుట్‌పుట్ అనేది వస్తుంది. కంపైల్ అవుతుంది. జస్ట్ సెకండ్. చూసారా ఇక్కడ మనకి విండో అనేది ఓపెన్ అయి ఉంది. స్కెచ్ అనేది రెడీ అవుతుంది. సో, స్కెచ్ పూర్తి అవ్వనీకి 5 మినిట్స్ పడుతుంది. నేనైతే ఈ వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తా. మీరు ప్రభాస్ అన్న ఫ్యాన్ అయితే ఈ వీడియోకి లైక్ చేయండి. కొత్త వాళ్ళకి మన వీడియో అనేది రికమెండేషన్లో వెళ్తుంది. సో, వాళ్ళు కూడా నేర్చుకుంటారు ఎలా ఆరా అనేది జనరేట్ చేయాలో. ఇవాల్టికి ఇంతే. మరి ఒక వీడియోలో త్వరలోనే కలుసుకుందాం. ఎంజాయ్ ద అవుట్పుట్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే మీకు అవుట్పుట్ రాలేదన్నా నాకు డిఎం చేయొచ్చు. నేను అందరి మెసేజెస్కి రిప్లై ఇస్తాను. Right from my childhood, I just have one bad habit.